హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో రాగి సంగటి చికెన్ అండి. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటనేది ఈరోజు మీకు చూపిస్తాను చూడండి. నేను లోతుగా ఉన్న తపాలు అయితే తీసుకున్నాను. రెండు లోటాలు వాటర్ అయితే తీసుకున్నాను. స్టవ్ వెలిగించిన తర్వాత దాని మీద వాటర్ తీసుకున్నాను కదా, తపాలు అయితే పెట్టుకొని నేనైతే అంగళవల్లో ఇచ్చిన పిండి అయితే వాడుతున్నాను. మీరు సూపర్ మార్కెట్లో కొన్న పిండి అయినా వాడచ్చు. ఇంకా దీని మీద మనం అంబాల పిండి ఉంటుంది కదా, రాగి పిండి, దాంతో దోశలు వేసుకోవచ్చు, ఇంకా రాగి లడ్డూలు చేసుకోవచ్చు, రాగి జావ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా దాని ప్రాసెస్ కూడా సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే మీరు చేసుకుంటే మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టిన వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని, కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా మరిగిన తర్వాత మనం కొంచెం కొద్దిగా పప్పు గుత్తి పెట్టుకొని కొద్దిగా ముద్దగా అయ్యినంత వరకు పిండి ఎంత అయితే పడుతుందో అంత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. స్టవ్ మీద దించి కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎలా అయితే అవుతుందో, మేమైతే ఎలా వేస్తున్నామో అదే విధంగా మీరు కూడా వేసి ప్రాసెస్ అనేది చేస్తే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. చూసారు కదా కొంచెం పిండి అయితే మాకు కొంచెం మిగిలింది. ఇంకా అంత వాటర్ 2 లీటర్ల వాటర్ అయితే వేసాను నేను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు. పైన నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. చికెన్ పక్కనుండి వండైనా అది ప్రాసెస్ అనేది లాస్ట్లో వస్తుంది. ఆ వీడియో అయితే చూడండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను తినడానికైతే మా ఫ్యామిలీ మొత్తం ఒకేసారి కూర్చొని తింటామండి. చూసారు కదా ఇంకా ఉండలుగా ఉంది కదా, అది కూడా ఇంకోసారి పప్పు గుత్తు పెట్టి కలుపుకుంటే మాత్రం మొత్తం అంతా కలిసిపోతుంది. ఇప్పుడు నేనైతే మా చిన్నవాడికి అయితే వేస్తున్నాను. ఇదైతే నువ్వుల నూనె అండి, నెయ్యి కాదు, నువ్వుల నూనె వేసుకుంటే మన అమ్మమ్మలు అప్పుడు మనకు పెట్టేవారు, కానీ ఇప్పుడు పిల్లలకి అసలు ఏం తెలియట్లేదు కదా. చూసారు కదా, నువ్వుల నూనె పైన వేసుకొని పక్కన చికెన్ వేయాలి. చికెన్ వేసుకొని ఆ గ్రేవీతో కానీ తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చిన్నప్పుడు తినుంటే మాత్రం కామెంట్ చేయండి, రాగి సంగటి ఇష్టమా అంబల ఇష్టమా అనేది. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం రాగి సంగటి మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చుంటే మళ్ళీ మీరు చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన ఉల్లిపాయలు చూసారు కదా, వాటిని గుండగా కట్ చేసుకొని తర్వాత నేను డ్రీ ఫ్రైకి కావాల్సిన 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను నేను. అవి గుండగా కట్ చేసుకుని 8 ఉల్లిపాయలు అనమాట. ఎందుకంటే ఉల్లిపాయలు చికెన్లోని ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది, టమాటాలు తగ్గించుకుంటే చాలా గ్రేవీగా ఉంటుంది అన్నమాట కర్రీ అనేది. మీకు చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది. చూసారు కదా, సొంటం కూడా కదా, స్కిన్ ఉంటుంది కదా దానికి, తొక్క, దానివల్ల ఏంటంటే ఆయిల్ అనేది కొవ్వు ఉంటుంది దానికి, దాని కొవ్వు మనకు కరిగి ఆయిల్గా ఉంటుంది అన్నమాట. అందుకని కూరకి సొంటం కోడికైతే ఆయిల్ అనేది తక్కువ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కూర బాగా కడిగేసుకొని, నేనంటే 200 చికెన్ తీసుకున్నాను. సొంటం కోడి 200 దండి ఇది. ఈ సొంటం కోడిని ఈ విధంగా అయితే మనం కడిగేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసి ఉప్పు కొంచెం కూడా వేసుకోవాలి. మనకి అంతే టేస్ట్కి ఎంత అయితే ఆ కూరకి ఎంత సరిపోద్దో అంత ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు నేను తీయలేదు, స్కిప్ చేస్తాను. 3 టమాటాలు అనేది వేసుకున్నాను నేనైతే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. మేము ఎంత తింటామో మా కారం అయితే 2 స్పూన్లు, మీకు ఎంత తింటే అంత వేసుకోండి. లాస్ట్లోనే దగ్గర పడుతుంది అనగానే ఆ వాటర్ తినండి, మళ్ళీ సపరేట్గా వాటర్ వేయడం అది ఏం చెయ్యొద్దు. కాకపోతే సిమ్లోనే పెట్టుకుంటే బాగా మగ్గుతుంది, ఉడుకుతుంది కూడా ముక్క లోపలికి అనేది. చూసారు కదా, ఆ విధంగా అయితే మాత్రం వేసిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.
లైక్ అండ్ సబ్స్క్రైబ్.